guys, welcome to today's Tech Trends YouTube channel. Guys, IQ బ్రాండ్ నుంచి IQ15R మొబైల్ సంబంధించిన ప్రీ బుకింగ్ సేల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఫిబ్రవరి 24th నుంచి మార్చ్ 3 లోపల ఈ సేల్స్ అనేవి నడుస్తాయి. ఎవరైతే ఈ మధ్యలో ఈ మొబైల్స్ ని బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఐక్యూ కి సంబంధించి ఒక TWS అరౌండ్ ఒక 1900 రూపీస్ వరకు ఉంటుంది. సో ఈ TWS అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి 45,000 నుంచి 53,000 లోపల ఉంటుంది. ఒకవేళ మీకు HDFC కార్డ్స్ కానివ్వండి లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్లయితే మీకు ఇంకా 4,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. సో ఫైనల్ కాస్ట్ వచ్చేటప్పటికి 41,000 నుంచి 49,000 లోపల మీరు ఈ మొబైల్స్ ని పొందొచ్చు. ప్రైస్ రేంజ్ లో తీసుకుని వస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ లో వీళ్ళు హైలైట్ చేసినటువంటి థింగ్స్ ఏమున్నాయి అండ్ వీళ్ళు కాంప్రమైజ్ అయినటువంటి ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు అందించేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓవరాల్ మొత్తం స్పెసిఫికేషన్ చూసిన తర్వాత వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ లో. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు విత్ LPDDR5X ర్యామ్ టైప్ తో అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ తో. అండ్ గేమింగ్స్ గురించి మాట్లాడితే 120 FPS వరకు గేమ్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ ఎక్కడ హీట్ అయిపోతుందో అనే భయం కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రాగా Q2 చిప్ సెట్ ని యూజ్ చేశారు అండ్ విత్ 6500 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ని యూజ్ చేశారు. అండ్ కాంప్రమైజ్ అయినటువంటి డిపార్ట్మెంట్ కెమెరా అనిపించింది నాకు, ఎందుకంటే రీసెంట్ గా ఏ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయో అన్ని మొబైల్స్ లో కూడా మనకు 3 కెమెరా సెటప్ అనేది కనిపిస్తుంది. ఒక మెయిన్ కెమెరా ఉంటుంది, ఒక టెలిఫోటో లేదా పెరిస్కోపిక్ కెమెరా అనేది ఒకటి ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఒకటి ఉంటుంది. సో 3 కెమెరాస్ అనేవి మనం యూజువల్ గా గమనించవచ్చు. కానీ ఈ మొబైల్ లో 2 కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది. టెలిఫోటో లేదా పెరిస్కోపిక్ కెమెరా ఈ కెమెరా అనేది దీంట్లో తీసుకొని రాలేదు. ఓన్లీ 2 కెమెరాస్ మాత్రమే. ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో మెయిన్ కెమెరా వచ్చేటప్పటికి సోనీ LYT700V సెన్సార్ తో వస్తుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ సేమ్ 8 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. మీరు వీడియోస్ 4K వీడియోస్ ని 60 FPS లో ఈజీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఇప్పుడు రిమైనింగ్ అదర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ డిస్ప్లే గురించి అనమాట. 6.59 ఇంచెస్ తో 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 144 Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది అండ్ ఈ రీఫ్రెష్ రేట్ ని మీకు తగినట్లుగా మీ రిక్వైర్మెంట్ ని బట్టి 60, 90, 120, 144 సో ఇలా రేంజెస్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అప్ టు అది మీ డిపెండెన్సీ అనమాట. ఇండోర్ లో 1800 హై బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అవుట్డోర్ విషయానికి వచ్చేటప్పటికి 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు ఇండోర్ లో కానివ్వండి అవుట్డోర్ లో కానివ్వండి ఈజీగా మొబైల్ అంటే స్క్రీన్ అనేది ఈజీగా మీకు కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే మనకు ఇంతకు ముందు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసి అడ్వాన్స్డ్ గా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని తీసుకొని వచ్చారు. సో ప్లేసింగ్ కూడా దానికి దీనికి కంపేర్ చేస్తే కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో మనకు ప్లేసింగ్ కొంచెం డౌన్ ఉంటుంది, దీంట్లో మాత్రం కొంచెం హైక్ ఉంటుంది. అండ్ దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఇది కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్ లో 1800 నిట్స్ హై బ్రైట్నెస్ అనేది ఉంటుంది. అవుట్డోర్ లో వచ్చేటప్పటికి 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇండోర్ అండ్ అవుట్డోర్ లో రెండింటిలో కూడా మీరు ఈజీగా స్క్రీన్ విజిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది, బాగా కనిపిస్తుంది కూడా. ఏఐ ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. ఏఐ ఎరేజర్ ఉంటుంది, అంటే మీ ఫోటోలో ఏదైనా పర్టికులర్ ఆబ్జెక్ట్ మీకు నచ్చకపోతే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ తో ఫిల్ చేసుకోవచ్చు. సో ఏఐ ఎరేజర్ ఉంటుంది, అలాగే ఏఐ ఎక్స్పాండర్ కూడా ఉంటుంది. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ని ఇంకా పెద్దగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఏఐ ఎక్స్పాండర్ ఉంటుంది. సర్కిల్ టు సర్కిల్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు గూగుల్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఏఐ కట్అవుట్ ఉంటుంది, మీ ఫోటో మనకు మాత్రమే ఉంచుకొని బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఏఐ కట్అవుట్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా పబ్లిసిటీ చేస్తుంది ఆఫీస్ కిట్. సో ఈ మొబైల్ లో మనకు ఆఫీస్ కిట్ అనే సెపరేట్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ని యూజ్ చేసి మీ మొబైల్ ని మీ ఆఫీస్ ల్యాప్టాప్ లేదా సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకొని మీ మొబైల్ లోనే మీ డాక్యుమెంట్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, సెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదొక కొత్త ఏఐ ఫీచర్ ని దీంట్లో తీసుకొని వచ్చారు. ఫైనల్లీ గూగుల్ జెమినీ ఏఐ ఫీచర్ కూడా ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చినటువంటి డౌట్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ఇమేజ్ జనరేషన్స్ కానివ్వండి అన్ని దాంట్లో చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ యూఐ గురించి మాట్లాడుకుంటే యూఐ విషయానికి వస్తే Origin 6 Android 16 తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకు 2 కలర్స్ లో అయితే వస్తుంది, డార్క్ నైట్ అండ్ ట్రయాంప్ సిల్వర్.
ట్రయాంఫ్ సిల్వర్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చెస్ బోర్డ్ లో స్టెప్స్ గా ఉంటాయి కదా, సో అలాంటి ఒక టెక్స్చర్ అయితే దీంట్లో తీసుకొని వచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ కి గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. సైడ్ లో మెటల్ బాడీని యూజ్ చేశారు. IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో మీకు వాటర్ లో మొబైల్ పడినా కానివ్వండి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. 7.9 mm థిక్నెస్ తో ఈ రెండు మొబైల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ యూఐ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాము. 4600 mAh తో 100 వాట్స్ ఫ్లాష్ చార్జర్ తో వస్తుంది. ఈజీగా మనకు ఒక 30 మినిట్స్ లో మనకు ఫుల్ బ్యాటరీ అనేది అయిపోతుంది. అండ్ 1.5 డే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. నోటీస్ చేయాల్సింది C to C టైప్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు నార్మల్ గా A to C టైప్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ లో మాత్రం C to C టైప్ కేబుల్ అనేది దొరుకుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూస్తే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో బేస్ మోడల్ అయితే దొరుకుతుంది. లాస్ట్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 512GB వరకు ఉంటుంది. ఫైనల్లీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే OS 4 ఇయర్స్ వరకు OS అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ 6 ఇయర్స్ వరకు మనకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి దొరుకుతాయి. సో గైస్ ఇవి ఈ మొబైల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ పరంగా ఎవరైతే గేమర్స్ ఎక్కువగా ఉంటారో లేదా మల్టీ టాస్కింగ్ కోసం మొబైల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ మొబైలే. కాకపోతే కెమెరా డిపార్ట్మెంట్, ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఎందుకంటే దీంట్లో టెలిఫోటో, పెరిస్కోపిక్ అవి లేవు కాబట్టి కొంచెం డిసప్పాయింట్. దీంట్లో మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారని నాకు అనిపించింది. వీడియోలో కంటెంట్ ఉంది, మీకు బాగా నచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే హై పాయింట్స్ ని ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ కొంచెం బూస్టప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్పటి వరకు